ఈ రోజు నాకెందుకో కొంచెం అలసిపోయి వంట చేయబుద్ధి అయితే లేదు. అయ్యో కాంతం, నువ్వు అలసిపోతే నాకు చెమటొస్తుంది. సో నేను అస్సలు అలా చేయనివ్వను. మర్చిపోయావా ఏంటి, ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ కదా, అంటే నేను వంట చేయాల్సిన పని లేదు. ఎస్, సో వీకెండ్ ఎపిసోడ్ అంటే తెలిసిందే కదా. ఈ సింగిల్ లైఫ్ ని ఎప్పుడు మింగిల్ చేసేద్దాం, ఎప్పుడు నేను కూడా ఒక ఇంటి దాన్ని అవుదాం, నా పేరు ముందు వేరే వాళ్ళ ఇంటి పేరు అతికించుకుందామా అని వెయిటింగ్. ఈ రోజు ఎవరో అందమైన అబ్బాయి రాబోతున్నారని నాకు అనిపిస్తోంది. నాకెందుకో అమ్మాయి వస్తుంది కావచ్చు అనిపిస్తుంది. నా ఆకలి నాదైతే నీ ఆకలి నీదేరా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నువ్వు నా మూడ్ ఖరాబ్ చేయకుండా గెస్ట్ ఎవరు వస్తున్నారో చూద్దామా? ఓకే. బీచ్ హౌస్ లో ప్రేమ దేవత చూడిరారు వైట్ చున్నితో తోచిన అటు క్యాషువల్ గా పిలిచారు, 20 సార్లు కల్లో కలిసారు, ఎంజీ గుండె నిండా నిలిచారు. కలిగే love at first sight, నన్ను కదిపే love at first sight, నాకే దొరికే love at first sight. హాయ్, హలో, వెల్కమ్ టు ఫంటాస్టిక్, ద ఫంటాస్టిక్ కుకరీ షో. అందరికీ నమస్కారం, నా పేరు సుధాత్. హాయ్ కాంతం. హాయ్ అన్న. మీ గురించి చాలా విన్నాను. విన్నారా? తోడ పగులుతుంది అన్న అంటారా? ఆ, బావా. బావా? బావా అంటే ప్రేమగా పిలుస్తారు సిద్ధు. అవునా? ఓకే, దట్స్ నైస్. బావా అని పిలవచ్చు. యు హావ్ అనదర్ సిస్టర్? మీకు వేరే సిస్టర్ ఉన్నారా? వేరే ఎవరు లేరు. వేరే సార్ ఓన్ గానా బయట. అవునా? బయట సంగతి ఎందుకురా, షో సంగతి. ఓకే ఓకే, సరే సరే సరే. సో వెల్కమ్ టు ఫంటాస్టిక్, ద ఫంటాస్టిక్ కుకింగ్ షో. ఓకే, మీరు ఈ రోజు మా కోసం ఏమైనా ఉండబోతున్నారా? ఓ ఎస్. సో ఇప్పుడు కరెంట్లీ ఇండియాలో ద ప్రోటీన్ ఇంటేక్ హ్యాస్ రెడ్యూస్ అ లాట్. సో ఇప్పుడు ఈ రోజు నేను అవేర్నెస్ కోసం వచ్చాను. ఓ ఓకే. మంచి గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కోసం టుడే ఐఎమ్ కుకింగ్ విత్ ప్రాన్స్. ఓ మై గాడ్, ప్రాన్స్ నా ఫేవరెట్. ఏంటోరా అన్ని కలిసిపోతున్నాయి. సో లేట్ చేయకుండా మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం మేడం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, Trouble, trouble. ఎక్కువ నువ్వు జెమినీ టీవీలో కనిపిస్తుంటావు, సీరియల్స్ లో కనిపిస్తూ ఉంటావు. అసలు ఏం చేస్తూ ఉంటావు? ఎంత వెనకేసుకుంటూ ఉంటావు? మీ క్వశ్చన్ లో నాకు ఇంటెన్షన్ అర్థం అవ్వట్లేదు. ఇంటెన్షన్ ని కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంటెన్షన్ ఏముంది ఇందులో? ఏం జాబ్ చేస్తుంటారు, రొటీన్ ఎలా ఉంటుంది, షోస్ ఎలా అవుతున్నాయి? రీసెంట్లీ కానిస్టేబుల్ మంజు అని షో, దానిలో సత్య అని క్యారెక్టర్ చేశాను హీరోగా జెమినీ టీవీలో. ఎలా ఉంది వర్కింగ్ ఇన్ సన్ జెమినీ? ఇట్స్ రియలీ నైస్. చాలా కంఫర్టబుల్ గా ఉంది. నేను సన్ నెట్వర్క్ లో ఐ బిన్ కనెక్టెడ్ విత్ సన్ నెట్వర్క్ ఫర్ అ లాంగ్ టైమ్. సో నాకు సన్ జెమినీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఐ నో ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హియర్ at this point. Sun Gemini is family. Fantastic show is a family. We all together family. సో ఇప్పుడు ఈ రోజు యు ఆర్ టాకింగ్ అబౌట్ డబుల్ ట్రబుల్ కాబట్టి ప్రాన్స్ తో వి ఆర్ మిక్సింగ్ సంథింగ్ అ లిటిల్ ట్యాంగీ. సో మామిడికాయ ఎలా ఉంటుంది? బాగుంటుంది పులుపు. సో మామిడికాయ ప్రాన్స్ కర్రీ. ఏ కాంతం, నిల్చుకుండా ఏం కావాలి అడుగు బావగారికి. ఫస్ట్ ప్రాన్స్ ని మ్యారినేట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. మ్యారీ అంటే మ్యారినేట్ పెళ్లిరా? అది మ్యారేజ్, ఇది మ్యారినేట్. అంటే ఆ ప్రాన్స్ కొంచెం సాఫ్ట్ గా ఉండడానికి ఎగ్ వైట్స్ తో మాత్రం మ్యారినేట్ చేస్తాం. ఓహో, ఓకే ఓకే. సరేరా. సరే, ఏంటి చాలా. గిన్నె కావాలా? అంటే ఫ్రాన్స్ మిగతా వాటిని మ్యారేజ్ చేసుకుంటారు నాకు. అంతే. ఒకలాగా అంతే. కలిసి ఉండడం. కలిసిపోతుంది. ఏ, కలిసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కలిసి ఉంటే కలదు సుఖం. నువ్వు వెళ్ళి తీసుకొచ్చేసే హాఫ్ టికెట్. హాఫ్ టికెట్ కావాలా? ఒక బౌల్ తీసుకోరండి. ఒక బౌల్. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీని చూస్తే ఏమనిపి, వాడు నేను మేడం, నాకు ఈ పనే చాలా హాయిగా ఉన్నది. అటు పోయి ఇటు పోయి ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి పని చేయకుండా ఉండడం అంతే మంచిగా. కదా. ఇప్పుడు ఫస్ట్ ప్రాన్స్ ని ఒక బౌల్ కి వేసుకొని సో వాటర్ అంతా రాకుండా జస్ట్ ప్రాన్స్ ని ఇలా వేసుకొని. ఓకే ఓకే. ఇప్పుడు ఎంత ప్రాన్స్ తీసుకున్నారు మీరు? ఐ థింక్ రఫ్ గా ఇక్కడ 250 గ్రామ్స్ ఉంటుంది. పావు కిలోనేనా? అంతే. ఓకే ఓకే ఓకే. ఓకే. కరెక్ట్ కొలిసినట్టు చెప్పినావు. కరెక్ట్ 250 గ్రామ్స్ ఏంటంటే ఉంటాయి. గుడ్డు ఎలా పలగొట్టాడో చూసావా కాంతో? ఫ్లో లో చూడలే మేడం. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా. చూసావా? ఇంకొక గుడ్డు కొడతారా? జస్ట్ ఇంకొకటి. మెల్లగా కొద్ది మెల్లగా స్టైల్ గా ఓకే. పుట్టి వైట్ అయ్యమంట. చూసావా కాంత మెల్ల పగలగొట్టాడో? చూసినా మేడం.
మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ డిష్? సో యాక్చువల్లీ నాకు వంట అంటే చాలా ఇష్టం. నేను ఐ లైక్ టు కుక్ ఫర్ మై సెల్ఫ్. ఎగ్స్ తో తిని తిని కొంచెం బోర్ అయిపోతుంది అని కొంచెం వెరైటీ కోసం ప్రాన్స్. మీ తెలుగు ఏంటి కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంది అంటే ఎలా ఉంది? అంటే కొద్దిగా కిచిడి కిచిడి ఉంది. అంటే కిచిడి పర్ఫెక్ట్ తెలుగు లాగా కాకుండా కొంచెం కిచిడి. ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ బెంగళూరు. సో నా మదర్ టంగ్ కన్నడ. నేను ఇక్కడికి వచ్చాక తెలుగు నేర్చుకున్నాను. ఓ, నాకు కన్నడ నేర్చుకోవడం ఈ మధ్య చాలా ఇష్టం. కష్టపడి నాకు ఇష్టమైన వాళ్ళ కోసం కన్నడ నేర్చుకుంటున్నాను. ఊట మాడిదా? ఊట మాడదా? మీరు నా అంత కాకపోయినా కొంచెం అందంగా ఉన్నారు. నేను హీరో అనే అవకాశాలు ఉంటాయి అంటవా? డెఫినెట్ గా. పర్సనాలిటీ హైట్ తోటి సంబంధం ఉందా? అస్సలు సంబంధం ఉండదు. సో నీ లైఫ్ లో నువ్వే హీరో. నేను ఆల్రెడీ హీరో అయిపోయిన. అయితే అంతే. వన్ టైం మొత్తం పెద్ద చెఫ్ అయిపోయినా కదా ఆల్రెడీ. నా గోల్ అదే. అంతే. వాడు హీరో అయిపోయాడు, నేను హీరోయిన్ అయిపోయాను. నేను చూడ్డానికి ఎలా ఉన్నానో చెప్పండి. అంతో ఇంత బాగున్నారు. సరే, నో ప్రాబ్లం. మీరు ఎలా ఉన్నారో చెప్పమంటారా? నువ్వు తుంబా ಚೆನ್ನಾಗಿದೆ. నేను తుంబా ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ. అదే మీరు చాలా బాగున్నారు. సో ఇప్పుడు ఇది కొంచెం మ్యారినేట్ అయి ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద వెస్ట్. గివ్ మీ ఒక కడాయి. అండ్ కడాయి యూస్ చేస్తున్నప్పుడు ప్రిఫరబ్లీ యూజ్ కాస్ట్ ఐరన్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ విచ్ రియలీ హెల్ప్స్. నాన్ స్టిక్ అవాయిడ్ చేయండి. బటర్ వేస్తున్నామా ఫస్ట్ మనం? యా, కొంచెం అది బేస్ కోసం అని బటర్ వేస్తాం. ఫ్రై అవ్వాలి కదా. ఫస్ట్ బటర్ వేసాను. బటర్ ఎక్కువ హీట్ అయిపోతే కాలిపోతుంది. సో వీ నీడ్ టు యాడ్ సమ్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. అది వేగాల కొంచెం కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్. యాక్చువల్లీ ఎంత మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ వాడతారో అంత మంచిది. లెట్స్ ఫస్ట్ ఇది యాడ్ చేసేస్తాం. చిల్లీ. ఇది ఆల్రెడీ ఆనియన్స్ బాగా ఇట్ ఇస్ షోయింగ్ అ లిటిల్ గోల్డెన్ బ్రౌన్. చెప్తారా? మిరపకాయ అంటారు, గ్రీన్ చిల్లీ. అది గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం కరివేపాకు. సో గ్రీన్ చిల్లీస్ ఎన్ని తీసుకున్నారు? గ్రీన్ చిల్లీస్ ఒక 4-5. కెన్ యూ స్మెల్ దట్ జింజర్ గార్లిక్ ఫ్లేవర్? yes. మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అవునా? ఏంటి? తురిమిన గార్లిక్. సో స్వీట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ఫేవరెట్ గిఫ్ట్ ఇన్ ద కిచెన్. ఇంకా ఇలా వేయించుకుంటూనే ఉంటామా? నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా చేస్తామా? అది కొంచెం ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హీటెడ్ ప్రాపర్లీ ఫ్లేవర్ బయటకు రాదు. ఓకే ఓకే. ఇప్పుడు మామిడికాయ వేస్తున్నాను సో దట్ ఆ ఫ్లేవర్ వస్తుంది అని. మామిడికాయ పులుపు, కారం, ఉప్పు వేసుకొని అలా తింటే. ఇందాక ఒక పాట పాడుతున్నావు కదా, అది పాడొచ్చు కదా. అదా? పాట? నీ కాళ్ళను పట్టుకు వదల నన్నవి కూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావలు కాస్తాయే కట్టుకల నా కలలు, నువ్వు నూలు ముత్తింటే ఎర్రగా కన్నీర్చిందే నేసెగలు. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలే. మీరు ఇలా పాడుతూ ఉండండి, నేను అలా డాన్స్ చేస్తూ ఉంటా, ఇలా వండుకుంటూ హ్యాపీగా లైఫ్ లో. నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా,
నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చుకులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేరా అసలు. సో స్వీట్ థ్యాంక్ యూ వెరీ స్వీట్. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మేడం పొద్దున్నే మాపేపించిన మీరు ఎందుకంత పొరుతారు చెప్పు, నాకు అర్థం కాదు. అయినా సినిమాలో హీరో కదా పడుకునేది, మీరు ఎందుకు పడుకున్నారు? ప్రతిసారి హీరోలే హీరోయిన్స్ కోసం కింద పడుకుంటారా? మేము కూడా కొత్తగా ట్రెండ్ సెట్ చేద్దామని. అయినా లైఫ్ లో కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రా. ఫైనలీ ప్రాన్స్ వేసేస్తున్నాను. ఓ మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలనా? తర్వాత ఏమైనా తక్కువ అయితే వీ కెన్ యాడ్ ఇట్. నెక్స్ట్ టైం వేద్దాం. కారం మసాలం. ఓకే, ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఎంత యాడ్ చేస్తున్నారు? 1 టీ స్పూన్. అన్న ఉడకాలంటే మనం వాటర్ గిట్ల ఏమైనా వేయాలి కావచ్చు. వాటర్ వేయాలా? అంతే. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం వెయిట్ చేస్తే మ్యాంగో కూడా కుక్ అవుతుంది, ప్రాన్స్ కూడా కుక్ అవుతుంది. సో అది కుక్ అవ్వాలంటే ఎలాగో 10 minutes పడుతుంది. మ్యాంగో కుక్ అవ్వాలి, ప్రాన్స్ కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ క్లోజ్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. లెట్స్ బిగిన్ విత్ ద రసం. ఏం రసం? బీట్రూట్ రసం. బీట్రూట్ రసం కొంచెం వెరైటీగా ఉంటుంది. బీట్రూట్ ఇస్ రియలీ హెల్దీ ఇంత ఫర్. పెద్ద చెఫ్ ని నాకే తెలియదు బీట్రూట్ రసం చేస్తారా? చేస్తారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. యాక్చువల్లీ ఈ రసంలో ఎప్పుడు గీ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటది, సో కొంచెం గీ వేయండి. ఇండియాలోని ISO సర్టిఫైడ్ నెయ్యి బ్రాండ్స్ లో NG ఘీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. రోజువారీ వంటల్లో వాడుకోవడానికి NG గేదె నెయ్యి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ పైగా అన్ని వయసుల వాళ్ళకి హెల్తీ కూడా. ఇక పూజలు, నోములు, భక్తి కార్యక్రమాల కోసం వాడుకోవడానికి NG నెయ్యిని అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా NG ఘీని ట్రై చేయండి. ఓకే, నెయ్యి ఇప్పుడు గరం అయింది. సో ఓకే, దీనికి ఏమంటారు? ఆవాలు. ఏమంటారు? జీలకర్ర. జీరిగా అంటారు. జీరిగా కన్నడలో. నెక్స్ట్ వెల్లుల్లిపాయ, బెల్లుల్లి, అండ్ ఇది పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు. అదేంటి పసుపు? పసుపు కొద్దిగా వేయండి. అండ్ ఎండుమిర్చి బ్రేక్ చేసి. ఒకటేనా? 3 అంటే ముగ్గురం ఉన్నాం కదా, అవును. మనిషికి ఒకటి. కొంచెం పెప్పర్. ఓకే, సో మనం ఇక్కడ ఇందులో కారపొడి యూస్ చేస్తున్నామా, యూస్ చేయట్లేదా? అంత యూస్ చేయట్లేదు. ఇది కొంచెం ధనియాలు, 1/2 టీ స్పూన్ గరం మసాలా. అది గరం మసాలానా? ఇది ఏంటన్నా, ఇది రసం పొడియా? ఇది రసం పొడి. ఓకే, ఓకే. హాఫ్ స్పూన్. ఇది కొంచెం మీకు ట్యాంగినెస్ ఇష్టమా లేదా? నాకు పులుపు ఎక్కువగా ఇష్టం ఉండదండి. ఓకే, 2 జస్ట్ ఇంకొకటి ముగ్గురికి. ఓకే, చింతపండు జ్యూస్. అన్న ఇది సేమ్ ప్రాసెస్, మిక్సీకి ఇట్లా ఏదైనా పట్టేది ఉందా? బీట్రూట్ అండ్ టొమాటోని గ్రైండ్ చేసుకోండి. ఓకే, ఈ పని నేను చేసుకుంటే ఈ లోపు. సో బాయిల్ చేసుకున్న బీట్రూట్ అండ్ అలాగే బాయిల్ చేసుకున్న టమాటోని ఇప్పుడు మనం ప్యూరీ చేయబోతున్నాం. అవును సిద్ధు, నీకు ఇలాంటి అమ్మాయే కావాలి, బాగా చదువుకోవాలి, సిటీలో ఉండాలి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదా? ఎందుకు అలా లేదు అని అంటే నాకు ఆల్రెడీ అమ్మాయి ఉంది కదా. ఏంటి ఏంటి? నిన్నే నమ్మి నాకు ఆల్రెడీ అమ్మాయి ఉంది కదా. అంటే ఏంటి? ఐఎమ్ మ్యారీడ్. కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే. ఎందుకు వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు? అంటే 6 అడుగుల అబ్బాయి కోసం చూసింది ఇన్ని రోజులు. నేను 5'9" ఉన్నాను. 5'9" అయితే మా మేడం ఎత్తుకే మీకోసం కాదు మేడం, 6 inches కాదట, మీరు రండి. 6 inches కాదు, 6 feet. 6 inches కాదురా, నేను వెతికేది 6 feet రా. 6 feet కూడా కాదట, 1 ఇంచు తక్కువ. మీరు రండి. నేను రాను రా. మీరు ఎత్తుకేది ఈయన కోసం కాదు మేడం, 6 feet వేరే పర్సన్ ఉన్నారు మీకోసం. 6 అడుగులు ఉంటాడా? 6 అడుగులు ఉంటాడు, అడిగారు కదా, ఉంటాడు. 7 అడుగులు వేయడా? 6 అడుగులు ఉన్నవాడే 7 అడుగులు వేస్తాడు మేడం. సడన్ గా నాకు కరెంట్ షాక్ కొట్టి అలా వెళ్ళిపోయాను నేను. మేడం ఇందాక బాగుంది మీరు చేస్తే తింటా అది ఇది అన్నట్టు అన్నారు.
అన్నా. ఏదో ఒకటి అడుగురా ఫేవర్ ఒకటే ఏమైంది మేడం, ఏమైంది? మేడమా ఆ, అరివేపాకు కరివేపాకు అని లాస్ట్ నన్ను మేడమా ఒక అబ్బాయి కోసం పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అబ్బాయినే పెళ్లి చేసుకుంటారు, అబ్బాయి కోసం కాదు. పోరా సిద్ధు లేని లైఫ్ నాకు ఇంకేం అర్థం కావట్లేదు, డైలాగ్ కూడా రావట్లేదు. ఇప్పుడు బ్రాత్ వేస్తున్నాను. రాదంటే ఏంటిదన్నా? సో ఇప్పుడు బీట్రూట్ ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ. అప్పుడు ఆ వాటర్ ఉంటది కదా, దానిలో అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి. సో ఆ వాటర్ వేస్ట్ చేయకుండా దాన్ని మనం కుకింగ్ కి యూస్ చేస్తాం. అవి దీంట్లో వాడొచ్చు. Yes, చాలా హెల్తీ. మేడం ఇక్కడ నా టైం వేస్ట్ అవుతుంది, నేను వేస్ట్ అయిపోతున్నా అని చెప్పి బాధలేదు. నీకు ఎగ్ షెల్ ఏంట్రా ఇదంతా? ట్రైయింగ్ టు బి ఎ బెటర్ షెఫ్. నేర్చుకుంటున్నాడు. అంటే మీరు ఒకటే అయిపోయారేట్రా? ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, కలుపుకుంటున్నావు. అమ్మగారికి ఇలా అయిపోయిందని ఒక్క సెన్స్ లో కూడా ఒక్క పాయింట్ కూడా నీకు బాధ వేయట్లేదు? లేదు మేడం, మీకు ఒక జోడి దొరికింది అనుకో నన్ను బయటికి తంతారు. ఓకే, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. నేను యూజువలీ సాల్ట్ ని లాస్ట్ కి వేస్తాను, ఎందుకంటే క్వాంటిటీ చూసి వేస్తాను. సో లెట్స్ జస్ట్ యాడ్ దట్ అండ్ ఒక్కసారి బాయిల్ చేసేస్తే కొంచెం కోరియాండర్ తో గార్నిష్ చేసేస్తే రెండిటికి వీఆర్ డన్. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్ గా బాగుంది. యాక్చువల్లీ మన సౌత్ ఇండియన్ ప్రాపర్ డిష్ లా కనిపిస్తుంది. బౌల్ తీసుకోరండి. ఆల్మోస్ట్ బాయిల్ కి వచ్చేసింది. సో 2 డిష్ అవుట్ చేసుకుంటున్నామా ఇప్పుడు మనం? గార్నిషింగ్ కి కొంచెం కొత్తిమీర. ఇది చూడడానికి చాలా టేస్టీగా ఉంది. గార్నిషింగ్ తో ఇంకా బ్యూటీ యాడ్ అయిపోయింది దీనిది. మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇటు బీట్రూట్ రసం వెయిటింగ్, అటు మ్యాంగో ప్రాన్స్ కర్రీ వెయిటింగ్. మేడం అన్నం ఆల్రెడీ రెడీ చేసిన, మరి పోయి తిందాం అయ్యా. ఇంకా కుమ్మడమేరా. సో మన ఫేవరెట్ సెగ్మెంట్ ఏమీ టైంలోకి వెళ్ళిపోదాం. బా ఎమ్మి టైం, నా ఫేవరెట్ టైం ఇది సెగ్మెంట్ లో. మీకు ఎలా అనిపించింది మా వంటాస్టిక్? సూపర్ గా ఉంది. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఒక కుకరీ షోకి వెళ్తున్నది. రియలీ ఎంజాయ్డ్ ద హోల్ సిస్టమ్. మీరు బాగా ఎంజాయ్ చేసారు, మా మేడమే కొంచెం డిసప్పాయింట్ అయింది. ఎందుకు? అది మాకు అర్థమైందిలే, వాళ్ళకు కూడా అర్థమైంది. సో నేనైతే కుమ్మేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఫుడ్ తినే ముందు ఒకసారి బీట్రూట్ రసం అండ్ అలాగే మ్యాంగో ప్రాన్స్ కర్రీ తయారయ్యే విధానం చూసేద్దాం. మ్యాంగో ప్రాన్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో రొయ్యలు వేసుకొని గుడ్లు పగలగొట్టుకుని వేయాలి. దానిలో పసుపు వేసుకోవాలి. కడాయిలో బటర్, కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన మిర్చి, కరివేపాకు, తురిమిన వెల్లుల్లి, మామిడికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న రొయ్యల్ని దీంట్లో వేసి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మూత మూసి ఉడికించుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ప్రాన్స్ కర్రీ రెడీ. బీట్రూట్ రసం తయారు చేసుకునే విధానం: పాన్ లో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీంట్లో పసుపు, ఎండుమిర్చి, మిరియాల పొడి, ధనియాల పొడి, రసం పొడి, చింతపండు రసం వేసి మరగనివ్వాలి. ఉడికించిన బీట్రూట్, టమాటో ముక్కలు మిక్సీ పట్టి దీనిలో వేయాలి. బీట్రూట్ ఉడికించిన నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రసం రెడీ. వావ్ కాంతం, వడ్డించనా మేడం? ఎస్ ప్లీజ్. ఫస్ట్ టైం రా, కరెక్ట్ టైం కి కరెక్ట్ డైలాగ్ చెప్పినావు. అమ్మగారికి ఏం కావాలనేది నీకు అర్థమైంది. పెట్టు, రైస్ పెట్టు. నాకు సర్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు ఈ మ్యాంగో రొయ్యల కర్రీ మీరు చేస్తున్నప్పుడు మ్యాంగో ముక్కలు కూడా కావాలి. అవునా? తీసుకోండి. ఎవరైనా బాగా తింటారంటే వాళ్ళకి ఇలా వంట చేసి కుక్ చేసి వాళ్ళకి ఇవ్వడం నాకు చాలా, ఎలా చెప్తారు, వడ్డించడం. ఓకే, వడ్డించడం నాకు చాలా ఇష్టం. మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్. అబ్బో అబ్బో. సో నాకు తింటున్నప్పుడు ఏదైనా యాడ్ ఆన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా రసంతో ఇప్పుడు ప్రాన్స్ కలుపుకొని,
సూపర్ గా ఉంటది. ఇప్పుడు దాల్ రైస్ తో నెయ్యి యాడ్ చేస్తారు కదా, అది చాలా బాగుంటది. వావ్. మేము ఇలా మాట్లాడుకుంటూ పోతే కబుర్లు ఉంటూనే ఉంటాయి, మంచి ఫుడ్ తింటూనే ఉంటాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. సో కీప్ వాచింగ్ వంటాస్టిక్. బాయ్.